హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి టిప్తో అయితే వచ్చేసానండి. అదేంటంటే ఇలా మనం పప్పులు అయితే తీసుకుంటూ ఉంటాం కదా, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఏదన్నా కావచ్చు. ఇటువంటి పప్పులు తీసుకున్నప్పుడు ఎక్కువగా పురుగు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అండి. ఇది చక్కగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎక్కువగా చాలా త్వరగా అయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఎంత ఎండలో పెట్టి మనం స్టోర్ చేసినా మళ్ళీ పురుగు అయితే కామన్గా పట్టేస్తూ ఉంటుందండి. అలా పట్టకుండా ఉండాలి, ఎప్పుడు చూసినా కొత్తగా ఉండాలంటే కనుక పురుగు పట్టుకుని ఉండాలంటే కనుక ఎలా బిర్యానీ ఆకులు తీసుకుని మనం పప్పులో అయితే మాత్రం పెట్టాలంటే పప్పు డబ్బాల్లో పెట్టేసి కొద్దిగా అలా లోపలికి ప్రెస్ చేసామనుకోండి, ఈ స్మెల్కి అసలు పురుగు పట్టనే పట్టదనమాట. ఇలా నేను చాలా రోజుల నుంచి ఇలాగే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను పప్పులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటానండి. నాకు 1 ఇయర్ అయినా సరే పప్పు అయితే అస్సలు పాడవదు, అలానే ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.